జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మిమ్మల్ని ఇక్కడే బతికించడానికి అట్లాగే మీ పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి మీకు మంచి కమ్యూనిటీ హాల్ కట్టించడానికి దశాబ్దాల కాలంగా మీరు కోరుకుంటున్న ఎస్టీ కోరిక నెరవేర్చే క్రమంలో నా వంతు సహకారం నేను ఎప్పుడు కూడా మీకు అందజేస్తానని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమైన ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలను అడుగడుగున అణచివేస్తున్న ప్రభుత్వం. మళ్ళా బలహీన వర్గాల ప్రభుత్వం రావాలంటే తెలుగుదేశం పరిపాలన రావాలి. నేను ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిగా ఇంత దూరం ప్రయాణం చేయగలిగినానంటే చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులు ఉండడం వల్ల, ఆయన నన్ను అడుగడుగుగా ప్రోత్సహిస్తుండడం వల్ల 25 ఏళ్ళుగా అనేక పదవులు హోదాలు మరి నేను పనిచేసేదానికి అవకాశాలు వచ్చాయి. ఈ రకంగా ఒక బీసీ నాయకుడిని ఇన్ని సంవత్సరాలు ఇంత పెద్ద హోదాల్లో పెట్టగలిగినాడంటే అది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతారు. ఈరోజు వైసీపీ పార్టీ చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా బీసీలను ప్రోత్సహించే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీనే బీసీల పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వమే బీసీల ప్రభుత్వం. కాబట్టి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఓట్లు వేయించగలుగుతాడో అంతమందిని సమీకరించి తెలుగుదేశం పార్టీని విజయపథాలను నడిపించమని మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డిని చూస్తా ఉన్నాం, బీసీ సంక్షేమం పూర్తిగా అడుగట్టిపోయింది. బీసీల వ్యతిరేకమైన పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతా ఉంది. బీసీల ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. మామూలుగా అయితే 60 ఏళ్ళు పెన్షన్ రావడానికి అర్హత, కానీ బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. రాయదుర్గం నియోజకవర్గం బాగుపడాలంటే, ప్రజలందరూ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులన్నకే మనం ఓటెయ్యాలి. తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రావాలి. మన ఓటు కాలవ సీనన్నకే. మన పార్టీ తెలుగుదేశం పార్టీ. సైకిల్ గుర్తుకే ఓటెయ్యండి. కాలవ సీనన్ననే గెలిపించండి.